నా ప్రెగ్నెన్సీ జర్నీలు కంప్లీట్ అయిపోయినా గానీ శివ హాస్పిటల్ కి నాకైతే రుణం తీరట్లేదు. జన్మ జన్మల బంధం లాగా పన్ను చేయబట్టి గట్టిగా బలపడిపోతాంది. లాస్ట్ టైం అయితే క్లీనింగ్ చేసిల్లు కదా, ఈ రోజు అయితే సిమెంట్ ఎత్తా పన్నుకు రమ్మని చెప్పిర్రు. ఇంకా అందుకోసం అన్నట్టుగా పోవడానికి అయితే రెడీ అవుతున్నా. మొదలైతే మహకు తినిపించి స్నానం చేపించి భగత్ బాబుకి బాక్స్ పెట్టయితే షాప్ దగ్గరికి అయితే పంపించిన. వాళ్ళు వెయ్యి వచ్చేలోపు అయితే చిన్నోనికి మసాజ్ చేసి స్నానం పోపించి నేను కూడా స్నానం చేసి అయితే రెడీ అయిపోయినా. పన్ను నొప్పి అని బాధపడుతుంటే చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేసి అయితే నాకు ధైర్యం చెప్తున్నారు, చాలా టిప్స్ షేర్ చేస్తున్నారు. బట్ నేను అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కాబట్టి ఎట్లాంటి టిప్స్ అయితే ఫాలో కావట్లేను. అదే ఉల్ల టిప్స్ హాస్పిటల్ కి రాగానే నాకైతే అసలు చల్ల చెమటలు కుడతానే, ఏసీ ఉన్నా గానీ మొత్తం చేతులకి వెళ్ళి చెమటలు కారిపోతానే, అంత భయం అయితే కానీ ఇలా సింపుల్ గా ఏ పెయిన్ రాకుండా అయితే సిమెంట్ అయితే వేసేసిండు. మళ్ళీ ఎల్లుండి అయితే రమ్మని చెప్పిండు. వత్తనైతే మేమైతే సూపర్ మార్కెట్ కి వెళ్ళినాము. అంటే డబ్బాల దగ్గర ఉంటది ఒకటి చిన్నది స్మార్ట్ అని, అక్కడికి అయితే వెళ్ళినాము. ఓ 5-6 సామాన్లు తీసుకున్నామో లేదో 1000 రూపాయల బిల్ అయితే అయ్యింది. మేము వచ్చేలోపు అయితే మా అమ్మ అయితే పోపనం వేసి పెట్టింది. ఇంకా తినేసి అయితే ఇంకా భగత్ బాబు అయితే షాప్ కి వెళ్ళిండు. ఇంకా మేమైతే తినేసి అయితే పడుకోవడానికి ప్రిపేర్ అయిపోతున్నాం. ఉంటాం మళ్ళా అంతే వీడియో. బాయ్.